గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మన 75 ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఆల్మోస్ట్ పెయింట్ పని అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో మన కాకినాడ నుంచి వచ్చిన పెయింటింగ్ అన్న వాళ్ళు అయితే పెయింటింగ్ స్టార్ట్ చేసేసారనమాట. సో ఫస్ట్ కోడ్ అయితే మొన్నటి వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు చూసుకుంటే మనకి సెకండ్ కోడ్ కూడా కంప్లీట్ చేసినారు మన స్వామి వారికి వైట్ పెయింట్. అండ్ నిన్న మనం అప్డేట్లో చూసుకుంటే జ్యువెలరీ పార్ట్ అయితే వేస్తుండే కదండి. సో ఈ రోజు అయితే మొత్తం జ్యువెలరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది స్వామి వారికి. అండ్ మన బాలరాముడు రాహుకేతు అప్డేట్ చూసుకుంటే రాహుకేతు దగ్గర అయితే జ్యువెలరీ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. బాలరాముడు దగ్గర ఇంకే అప్డేట్ లేదు. సో చూస్తూ మాట్లాడుకుందాం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మండపాలు కూడా కవర్ చేసి మాట్లాడుకోవాలంటే మనకి రైట్ సైడ్ ఉన్న మండపం, లెఫ్ట్ సైడ్ ఉన్న మండపంలో ఓవరాల్గా మొత్తం మనకు కళ్యాణం కాన్సెప్ట్ రాబోతుంది కాబట్టి సో మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. పెయింట్ మంది మొత్తం కంప్లీట్ అయింది. సో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి ఈ రోజు మెయిన్గా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అవైతే చూసి మాట్లాడుకుందాం. నేను ఇందాక చూసినప్పుడైతే చాలా మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ చేస్తుండండి. నేనైతే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అయితే చెప్తాను. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారు అయితే ఆల్మోస్ట్ సెకండ్ కోడ్ అయితే కంప్లీట్ చేశారండి. నిన్నేమో ఫస్ట్ కోడ్ వేశారు వైట్ పెయింట్, ఈరోజు సెకండ్ కోడ్ వేశాడు. నిన్న వీడియోలో అప్డేట్ చేసుకుంటే సో నిన్న అయితే మనకి ఓవరాల్గా స్వామివారికి జ్యువెలరీ పార్ట్ అయితే వేస్తుండే అనమాట. సో ఈరోజు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్వామివారి దగ్గర ఉన్న గద కూడా కంప్లీట్ చేసినారు. అది కూడా మీకు నేను చూపిస్తా దగ్గరికి వెళ్ళి. సో ప్రజెంట్ మొత్తం ఒకసారి మనం చూసుకుంటే మంచిగా ధోతికి సంబంధించిన బార్డర్ కానివ్వండి, షాల్వా బార్డర్, అట్లా ప్రతి ఒక్కటి అయితే గోల్డ్ కలర్ కంప్లీట్ చేసినారు స్వామివారికి. ప్రజెంట్ అక్కడ అన్న వాళ్ళు అయితే వైట్ కోడ్ చేతులకు అయితే వేస్తున్నారు. సగం బొజ్జ వరకు అయితే వైట్ కోడ్ కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ ఇప్పుడు చేతుల దగ్గర వైట్ కోడ్ మిగిలింది. ఇంకా ధోతి దగ్గర వేయాలి వైట్ కోడ్, సెకండ్ కోడ్ వేస్తారు. అండ్ ఇప్పుడు మన స్వామివారి పైన ఏదైతే పాము ఉందో సో ఒకసారి పాము అప్డేట్ చూసుకుంటే మనకి మొత్తం 7 తలల పాము రాబోతుంది కాబట్టి సో పాముది నిన్న అప్డేట్లో మనకి జస్ట్ కలరింగ్ అయిందండి. సో ఈరోజు చూసుకుంటే పాముకి కళ్ళు ఇంకా మూతి రాబోతుంది కాబట్టి సో కళ్ళ దగ్గర అన్న వాళ్ళు అయితే పని చేస్తున్నారు. పైన ఒకసారి మనం చూసుకుంటే ప్రజెంట్ ఒక కన్ను దగ్గర అయితే వర్క్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇంకో దాని పక్కన కన్ను అయితే వైట్ కలర్ వేశారు, ఇంకా సగం వర్క్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇవాళ ఈవినింగ్ వర్క్ అయితే మొత్తం కళ్ళు కంప్లీట్ చేస్తారు. మనకి రైట్ అండ్ లెఫ్ట్ ఉన్న పాము కళ్ళు కంప్లీట్ అయినాయి, మధ్యలో కళ్ళు చేస్తున్నారు ప్రజెంట్. అండ్ ఆల్మోస్ట్ కట్టెల వల్ల అంత క్లియర్గా అనిపించట్లేదు, కానీ పాముది అప్డేట్ చూసుకుంటే మనకు సగం వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం వర్క్ అవుతుంది. అది ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు. సో దగ్గరికి వెళ్ళి బాలరాముడు రాహుకేతు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో చూసుకున్నాము. సో ప్రజెంట్ మన స్వామివారికి 14 చేలు రాబోతున్నాయి కదా. చేల అప్డేట్ చూసుకుంటే మనకి అక్కడ సెకండ్ కోడ్ వేస్తున్నారు. సో నిన్న అయితే మొత్తం ఆయుధాలకు సంబంధించింది గోల్డ్ కలర్ అయితే కంప్లీట్ అయితే చేసేసినారు. అండ్ లడ్డు పట్టుకున్న చేయిలో కింద ఏదైతే మనకి ఉందో సో అక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ అయితే ఫినిష్ చేసినారు అనమాట. అండ్ మనకి ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతి రూపం కాబట్టి సో అవతారం మనకి అమ్మవార్లు ఇంకా స్వామివార్లు అయితే సేమ్ అప్డేట్ అండి. నిన్న ఎక్కడ వర్క్ కంప్లీట్ అయిందో అక్కడ వర్క్ అయితే కంప్లీట్ అయింది. అక్కడ ఫేసెస్ దగ్గర మనకి సెకండ్ కోడ్ ఒకటి వేసారనమాట. సో దగ్గరికి వెళ్ళి బాలరాముడు రాహుకేతు అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ప్రజెంట్ మన స్వామివారి దగ్గర అప్డేట్ చూసుకుంటే మనకి స్వామివారికి కింద పట్టీలు రాబోతున్నాయి కదా. సో అక్కడైతే ఎల్లో గోల్డ్ కలర్ కంప్లీట్ చేశారండి. అండ్ పెయింట్ కూడా వేసారు సెకండ్ కోడ్ పాగల దగ్గర. అండ్ మన బ్యాక్గ్రౌండ్లో గద వచ్చింది కదా, ఒకసారి గదను చూసుకుందాం మనము. సో గదను ఒకసారి చూసుకుంటే మనకి ఎల్లో కలర్లో అయితే మొత్తము ఎల్లో కలర్తోనైతే గద మొత్తం పెయింట్ వేసేసారనమాట. అండ్ ఇప్పుడు గదకి మనకు ముందైతే రాహుకేతు ఉన్నారు కదా. సో రాహుకేతు అప్డేట్ కూడా మనం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం జ్యువెలరీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివార్లకి షాల్వా వస్తుంది కాబట్టి షాల్వా బార్డర్ ఎల్లో కలర్ అయితే కంప్లీట్ చేసినారు. అండ్ బాలరాముడు అప్డేట్ కూడా ఒకసారి మనం చూసుకుంటే బాలరాముడికి అయితే వైట్ పెయింట్ ఒకటి వేసారండి. పైన కొంచెం కిరీటంకి ఎల్లో కలర్ వేశారు, పెండింగ్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు రైట్ అండ్ లెఫ్ట్ ఏవైతే మండపాలు ఉన్నాయో అవైతే కవర్ చేద్దాం. సో రైట్ సైడ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకోవాలి అంటే ఫ్రెండ్స్, మన విష్ణుదేవుడు, ఆకాశరాజు, పద్మావతి అమ్మవారు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయారండి. డ్రెస్సింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్న చూసిన అప్డేట్లో మనకి మాల పట్టుకొని ఉండే అమ్మవారు, మాలది కలరింగ్ వేస్తుండే. సో ఈరోజు మాలకు మొత్తం కలరింగ్ అనేది వేసేసినారు అనమాట. సో ప్రజెంట్ అయితే కొంచెం బ్యాలెన్స్ ఏముంది అని చెప్పుకోవాలంటే మనకి హెయిర్ కలర్ ఒకటి బ్యాలెన్స్ ఉందండి. హెయిర్ కలర్ ఇంకా కళ్ళు
కొంచెం మేకప్ వస్తుంది. సో అవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకుంటే మనకి చెలికత్తలు, ఇంకా మామిడాకులు, ఇంకా మొత్తం పూలతోని దోరణాలు, మొత్తం ఇప్పుడు పెళ్లి చేసే ముందు అన్నీ ఎలా కడతారు అట్లా వెనకాల మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ డెకరేషన్ మొత్తం పెయింట్ పని అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి దర్బార్కి సంబంధించింది. అండ్ మనకి సైడ్లకి యాజ్ యూజువల్ మళ్ళీ చెప్తున్నా మీకు బ్రహ్మదేవుడు, శివుడు, నారదుడు, మన విష్ణుదేవుడు బ్యాక్ సైడ్ అవుతుంటారు అనమాట దేవుళ్ళు. సో వీళ్ళందరూ అతిథులు అనమాట. వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చారు పెళ్లి చూడడానికి. సో కింద మొత్తం పూల డెకరేషన్. అండ్ మనకి పద్మావతి అమ్మవారు బ్యాక్ సైడ్ వచ్చి మనకి లక్ష్మీ అమ్మవారు ఇంకా సరస్వతి అమ్మవారు ఉంటారనమాట. చేతిలో ప్లేట్ పట్టుకొని ఆరతి ప్లేట్ లాగా. ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఏవైతే చెట్లు రోడ్డుకి అడ్డంగా ఉన్నాయో అవన్నీ అయితే మొత్తం కట్ చేసేసారు ఫ్రెండ్స్. నిన్న స్టార్ట్ చేస్తే ఈరోజు ఆల్మోస్ట్ మనకి క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో ఆది వరకు అయితే కట్ చేసినారు. ఎంత దూరంలో ఉన్నా మన వినాయకుడు అయితే కనిపిస్తాడు అండ్ భక్తులకు కనిపిస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనకి క్యూ లైన్స్ అయితే పెట్టారనమాట. ఆల్మోస్ట్ ఒక లైన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి చూసుకుంటే ఒక లైన్ అయితే వేస్తున్నారు అనమాట. సో ఈసారి అయితే భక్తులకి ఏ ప్రాబ్లం లేకుండా లోపల ఫ్యాన్స్, లైట్, ఇంకా పైకెళ్ళి రేకులు కప్తామని చెప్పారనమాట మన కంట్రోల్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్న టీం మొత్తం. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ వర్షాలు పడ్డాయి, ఎండ కొట్టింది, చాలా ఇబ్బంది అయింది భక్తులకు. సో ఈసారి ఏ ఇబ్బంది పడొద్దని చెప్పి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం చూసుకుంటే మనకు ఓవరాల్గా మొత్తం ఏవైతే ఇప్పుడు 4 రూట్స్ ఉన్నాయో మొత్తం లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట మనకి. సో చెట్లు మన స్వామివారిని నిమజ్జనం టైంలో కూడా కష్టమవుతుందని చెప్పి చెట్లు అయితే ఇప్పుడు నుంచే కొట్టేశారనమాట మొత్తము. సో ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న పెద్ద చెట్లు అందుకే ఏవైతే ఉన్నాయో చెట్లు మొత్తం కట్ చేసినారు. సో ఇదనమాట మన సరౌండింగ్ ఉన్న అప్డేట్ మాట్లాడుకోవాలి అని అంటే. సో ఆల్మోస్ట్ లైన్స్ కూడా రెడీ చేస్తున్నారండి. మన ఫెస్టివల్కి ఎన్ని డేస్ లేదు కాబట్టి సో ఇప్పుడు నుంచే మనకైతే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మన స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయా లేవా అనేసి ఒకసారి చూద్దాము, ఏమైనా మిస్ చేసి ఉంటే. సో ప్రజెంట్ చెప్పాను కదా, పాము దగ్గర అయితే వర్క్ అవుతుంది అండ్ చేల దగ్గర సెకండ్ కోడ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. సో రైట్ సైడ్ ఇప్పుడు ఏం చేయట్లేదండి. లెఫ్ట్ సైడ్ అప్డేట్లో మనకి అన్న వాళ్ళు అయితే పెయింట్ చేస్తున్నారు అనమాట, డ్రెస్కి కాస్ట్యూమ్కి సంబంధించింది. సో ఇదన్నమాట ఈరోజున్న అప్డేట్స్. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తుండండి. సో ఈరోజు అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను కవర్ చేసిన ఫ్రెండ్స్. వీడియో అయితే లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్కటైతే నేను మిస్ చేయకుండా అన్నీ అయితే చెప్పాను. సో మెయిన్గా మాట్లాడుకోవాలంటే మన స్వామివారి అప్డేట్ చూసుకుంటే మనకి పాము ఏదైతే ఉందో అండి, సో అక్కడైతే కళ్ళు పెడుతున్నారు అనమాట. అండ్ ఇంకా కలరింగ్ అయితే స్టార్ట్ చేయలేదు మన స్వామివారికి. సెకండ్ కోడ్ ఒకటి వైట్ పెయింట్ వేశారు. జ్యువెలరీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మండపాల గురించి కవర్ చేయాలంటే రైట్ సైడ్ అయితే నిన్నటి వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో హెయిర్ కొంచెం కళ్ళ దగ్గర బ్యాలెన్స్ ఉందండి. సో మన శివుడు పార్వతి కళ్యాణం ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉందో సో అది కూడా మనం కవర్ చేసి మాట్లాడుకోవాలి. ఓవరాల్గా మొత్తం డ్రెస్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ప్రజెంట్ ఇవాళ ఈవినింగ్లో అయితే మనకి ఐస్ ఇంకా ఏవైతే కొన్ని ఉన్నాయో అవి అయితే చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్ నేను మళ్ళీ వీడియో పెడతా కాబట్టి సో అప్పుడు అవి కూడా వీడియోలో కవర్ చేద్దాం. సో ఇంతవరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.